నేను ఇప్పుడు ఆల్టర్నేటివ్ థెరపీ రూమ్ లో ఉన్నాను. నాతో పాటు డాక్టర్ ఉన్నారు. ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఏంటండి ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ? ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ అండి. ఓకే. నాకు ఇలా చూస్తుంటేనే కొంచెం భయం వేస్తుంది. నీడిల్స్ చూస్తే కొంతమందికి ఆ ఫోబియా ఉంటుంది కదా. ఉంటుంది. కానీ అలాంటి ఇష్యూస్ ఏం లేవు. పెయిన్ అనేది అస్సలు రాదు మనకి ఆక్యుపంచర్ చేయడం వల్ల. ఓకే. అసలు ఆక్యుపంచర్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? యూజెస్ ఏంటి? మనకి మెయిన్ గా పాన్ మేనేజ్మెంట్ అనేది బాగా వర్క్ చేస్తుంది అనమాట. Okay. ఈజీగా అంటే లైక్ ఎలాంటి మెడికేషన్స్ లేకుండా మనము పెయిన్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా, అలానే మనకి థైరాయిడ్ కండిషన్స్ లో కూడా, వెయిట్ లాస్ లో, డయాబెటీస్ లో, ఇలా ప్రతి ఒక్క కండిషన్ కి మెడికేషన్స్ లేకుండా సపోర్టివ్ ట్రీట్మెంట్ గా ఆక్యుపంచర్ బాగా వర్క్ చేస్తుంటుంది. ఓకే. ఇప్పుడు ఈ పేషెంట్ కి పర్టికులర్ గా దేనికి ట్రీట్మెంట్ చేస్తున్నారు? పర్టికులర్ గా ఈ పేషెంట్ కి బ్యాక్ పెయిన్ అనమాట. 2 years గా ఉంది సివియర్ గా. సో మనకి 4th సెక్షన్ అనమాట. 4th సెక్షన్ కి మంచి రిజల్ట్స్ అనేవి వచ్చాయి. 4th సెషన్ అంటే ఆల్టర్నేట్ డేస్ చేస్తారా ఆక్యుపంచర్ కూడా? ఆల్టర్నేట్ డేస్ అంటే పేషెంట్ కన్వీనియంట్ బట్టి కూడా ఆల్టర్నేట్ డేస్ చేస్తాము, డైలీ కూడా చేయొచ్చు. సో ఆయన రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చెప్తున్నారు? హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారు. సో ఇంకా ఎన్ని సెషన్స్ పడతాయి ఆయనకి పూర్తిగా క్లియర్ అవ్వాలంటే? అంటే ఇప్పుడు నార్మల్ గా ఒక 1 week వస్తే సరిపోతుంటుంది. తర్వాత మళ్ళీ Maintain మెయింటైన్ చేసుకుంటే చేసుకుంటూ చాలా? ఉండాలి. మేము ఎక్సర్సైజ్, డైట్ అండ్ ఇవే కాకుండా వేరే థెరపీస్ చేస్తుంటాం కాబట్టి మనకి రిజల్ట్స్ అనేవి ఫాస్ట్ గానే వస్తాయి.